పార్టీ సిద్ధాంతాలపై అవగాహన లేని వారికి టికెట్లు ఇస్తే ఎలా ఉంటుందో తిరువూరులో పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. పార్టీ లేకపోతే వారి పరిస్థితి ఏంటో తెలుసుకోకుండా పార్టీ లైన్ దాటి ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చాలా మంది ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచామని అనుకుంటున్నారని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వారు నిరభ్యంతరంగా బయటకు వెళ్లి వ్యక్తిగతంగా పోటీ చేసి గెలవచ్చు అన్నారు. పార్టీ అండలేకపోతే వారి పరిస్థితి ఏంటో అప్పుడు అర్థమవుతుంది అని చెప్పారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన చంద్రబాబు సుమారు 4 గంటలు అక్కడే గడిపారు. పార్టీ నేతలతో వివిధ అంశాలపై చర్చించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ వివాదంపై ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు, విజయవాడ కేశినేని శివనాథ్ ను పిలిపించాలి అని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. క్రమశిక్షణ కమిటీ ముందుకు విడివిడిగా రప్పించి వివరణ తీసుకోవాలని, దానిపై తనకు నివేదిక ఇవ్వాలి అన్నారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక ఇద్దరితోనూ మాట్లాడతానని, విభేదాలు కొలిక్కి రాకుంటే కఠిన చర్యలకు వెనుకాడను అని తేల్చి చెప్పారు. ఎవరైనా సరే పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలని, పార్టీ లైన్ దాటితే ఉపేక్షించేది లేదు అని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు భగవద్గీతపై వ్యాఖ్యలు చేశారు అంటూ జరుగుతున్న ప్రచారంపైన సీఎం స్పందించారు. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలని, వారు మాట్లాడే మాటలు రాష్ట్రం మొత్తం ప్రభావం చూపుతాయని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇప్పటికే గాడిలో పెట్టామని, ఆటో పైలట్ మోడ్లో పెట్టాము అన్నారు. గ్రామ సచివాలయాల పేరును స్వర్ణాంధ్ర సెంటర్లు లేదా స్వర్ణాంధ్ర కేంద్రాలుగా మార్పు చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపైన నాయకులతో సీఎం చర్చించారు. పార్టీ శ్రేణులను సుశిక్షితులుగా తయారు చేయడంపై దృష్టి సారించాలి. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం డబ్బు సంపాదన కోసమేనన్న ఆలోచనను తుడిచివేయాలి. ఆర్థిక స్థిరత్వం కోసం వేరే మార్గం చూసుకోవాలి. ప్రజాసేవకే రాజకీయాల్లోకి రావాలి. ఈ దిశగా క్యాడర్కు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. మద్యం వ్యాపారంలో ఎక్కువ మంది రాజకీయ నాయకులు ఉంటున్నారు. దాని ద్వారా సంపాదించిన డబ్బు ఉండదు. గత ప్రభుత్వ హయాంలో మద్యం కుంభకోణం కేసు దానికి ఉదాహరణ. ఒక వారంలో ఒక రోజు పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా రెండింటికి సమయం కేటాయిస్తా. కార్యాలయానికి వస్తే సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలుగుతుంది. జగన్ కు బురద జల్లడం అలవాటే. కోడికత్తి డ్రామా, వివేక హత్య, గులకరాయి డ్రామా ఇవన్నీ తానే చేసి మనపై బురద జల్లాడు. తుపానుపై ఇప్పుడు విమర్శలు చేస్తున్నప్పుడు ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి రాజకీయం చేద్దామన్న ఆలోచనే తప్ప వారికి మంచి చేసి రాజకీయం చేద్దామన్న ఆలోచన జగన్ కు లేదు. సోషల్ మీడియాలో వైసీపీ ఫేక్ ప్రచారాలకు వాస్తవాలతో ధీటుగా సమాధానం ఇవ్వాల్సిందే. దీనికోసం సంబంధిత నిపుణులను నియమించుకోవాలి. సోషల్ మీడియాలో సమర్థంగా పనిచేయకపోతే వైసీపీ చేసే దుష్ప్రచారాలనే ప్రజలు వాస్తవాలని నమ్మే ప్రమాదం ఉంది. తుపాన్ను ధీటుగా ఎదుర్కోవడానికి ప్రభుత్వం చేసిన కృషిని మన పార్టీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లలేకపోయారు. లండన్ పర్యటన ముగించుకొని వచ్చాక జిల్లా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర కమిటీని ప్రకటిస్తాను అని అన్నారు.